హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేదా వైద్యం. నేను అండ్ మా చెల్లి ఇద్దరు కలిసి ఈరోజు అయితే వాటర్ లిల్లీ ఎన్ని రకాలు ఉన్నాయి, చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా హైబ్రిడ్స్ చేసినవి, ఇంకా వెరైటీ షేడ్స్లో అయితే ఈ కలువ పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. సో అలా ఒకరింట్లో అయితే పెంచారనమాట. ఈ అంకల్ కూడా సేల్ చేస్తారు. సో ఎప్పుడో మా అమ్మ అండ్ మా అన్నయ్య అయితే ఇంటికి వెళ్ళి అన్నీ చూసి తెచ్చారనమాట. సో అప్పటి నుంచి అయితే మేమైతే డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు. సో అందుకనే ఈరోజు అయితే ఫైనల్గా కుదిరింది. నేను అండ్ మా చెల్లి వెళ్ళి ఎలా ఉంది మొక్కలు, ఇంకా మేము కూడా కలువ పూల్ని అంటే వాటర్ లిల్లీస్ని తీసుకోవాలి అని వెళ్ళాము. సో కొన్నిసార్లు ఆన్లైన్లో అయితే ఇంతవరకు ఒకసారి అయితే వాటర్ లిల్లీస్ని తెప్పించానమాట. ఇంకా నెక్స్ట్ తెప్పిద్దాము అనేసరికి మా అమ్మ అయితే ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా ఎలా ఉన్నాయో వాటర్ లిల్లీ మొక్కల్ని చూసి తీసుకుని రండి, నెక్స్ట్ సెట్ అయిన తర్వాత వాటర్ లిల్లీస్ని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అన్నారు. సో అందుకనే ఇక్కడ ఏమేమి వెరైటీ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉంది, సో మాకి ఎంత ప్రైజ్లో ఉండాలి మొక్కలు అని చూసి ఫైనల్గా కొన్ని మొక్కల్ని తెచ్చుకున్నాము. అది ఎండ్ వరకు చూడండి, నేను ఏమేమి తెచ్చాననేది చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫైనల్గా రీచ్ అయ్యాము, మా ఇంటి దగ్గరే ఉంది. ఇంకా ఇక్కడైతే కొన్ని పేర్లు కూడా తెలియదన్నమాట. ఆకులు ఇంకా వాటి పువ్వులు ఇవన్నీ కూడా కొంచెంలో మనకు చూడటానికి సేమ్ అనిపించినా కూడా ఆకులు పువ్వులు కొంచెంలో షేడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయనేది స్టార్టింగ్ నుంచి ఒకసారి ఎలా ఉందనేది లుక్ చూడండి. కొన్ని అయితే పువ్వులు మార్నింగే పూసాయంట. సో మేమైతే ఒక 3-4 అలా వెళ్ళాము. సో అప్పటికి కొన్ని ముదిరిపోయాయి, కొన్ని మరి నెక్స్ట్ టైం బ్లూమ్ అవుతాయి, కొన్ని మాత్రం అప్పుడు ఏవైతే పూసి ఉన్నాయో వాటిల్ని చూపిస్తూ ఉన్నాను. కొన్ని ఇంకా కొత్తగా వచ్చేవి. సో అందుకనే ఇప్పుడు ఎలా ఉందో ఆల్ ఓవర్ పువ్వులన్నీ కూడా చూడండి. ఇంకా స్టాండ్ దగ్గర అంతా చూసారు కదా, అడేనియమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ అవి సేల్ చేస్తారో లేదో తెలీదు. బట్ వాటర్ లిల్లీస్ మాత్రం ఎప్పటి నుంచో సేల్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే నర్సరీకి అక్కడ వెళ్ళినప్పుడు మేము ఎన్నిసార్లు లోటస్ అయితే అడిగామన్నమాట నర్సరీ అన్నని. బట్ అక్కడ ఎప్పుడైనా కనిపించినప్పుడు చెప్పేవారు మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయని. సో అందుకనే ఇప్పుడైతే వచ్చాము. ఇక్కడ చూసారు కదా ఒక పింక్ కలర్, అది అసాబుద్దీన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ చూపిస్తాను. సో అది కూడా మనకు మంచిగా గుత్తుగా అంటే ముద్దుగా వస్తుందన్నమాట. ఎక్కువగా ఆకులు అనేవి అంటే రేకులు అనేవి ఉంటాయి. అండ్ ఇదైతే చూడండి, అన్ని దగ్గర కూడా టబ్స్లో 100 రూపీస్ టబ్స్ అని చెప్పొచ్చు. అవి ఇప్పుడు కాస్ట్ అయ్యాయిలేండి, బట్ టబ్స్ని 100 అనే చెప్తారు ఇప్పటికి కూడా. సో ఆ టబ్స్లో కొన్ని
పెట్టారు. ఇంకా కొన్ని ఇప్పుడు చూపించిన వైట్ కలర్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి కదా, అవి చాలా పెద్ద సైజు వస్తాయంట. అదైతే కాస్ట్ లాస్ట్కి చెప్తాను. సో ఇవన్నీ కూడా కొంచెం హైబ్రిడ్ వెరైటీ, ఎక్కువగా కాస్ట్లీ వెరైటీ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఇంకా కొందరు ఇలా సేల్ చేయడానికి పెట్టి ఉంటారు కదా, కొన్ని న్యూ వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ వెరైటీస్ అని అంటారు. అవి నేను సెర్చ్ చేసిన తర్వాత వీటి పేర్లన్నీ తెలిసాయి. వైట్లోనే కొంచెం ఆ సైడ్ టబ్లోను అలాగే ఈ సైడ్ టబ్లోను సేమ్ అనిపిస్తోంది. వైట్ కలర్ నార్మల్ వాటర్ లిల్లీనే కదా అని. బట్ ఇది కొంచెం స్పెషల్ వెరైటీ అనమాట. సైడ్లో అంటే కొంచెం కింద రేకులంతా కూడా బ్లూ కలర్, లైట్ బ్లూ వచ్చి పైనంతా వైట్ వస్తుందంట. ఇంకా ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయని అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. లాస్ట్కి కాస్ట్ అయితే చెప్పారు, ఒక్కొక్క టబ్లో ఏవేవి ఉన్నాయి, మా కాస్ట్ రేంజ్ బట్టి ఎంత ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అని చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, విక్టోరియా లోటస్ ప్లాంట్ అనమాట. అంటే మనం పెద్ద పెద్ద ఆకుల్లాగా, చెరువుల్లాగా ఉండి పెద్ద పెద్ద ఆకులు, వాటి మీద కూర్చుని సెల్ఫీస్ అన్నీ తీసుకునేది ఇప్పుడు ఫేమస్గా ఉంది కదా. సో ఆ విక్టోరియన్ ఆకులు అనమాట, అలా టబ్లో అయితే పెట్టారు. ఇంకా ఇదే అసాబుద్దీన్ అని చెప్పాను. సో ఇది కూడా మంచి ట్రాపికల్ వెరైటీ. ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ట్రాపికల్ వెరైటీ. అంటే డైలీ మనకు పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కొంచెం కొంచెంలోనే ఆకులు అలాగే పువ్వుల్లో మనకు సేమ్ పర్పల్లే అనిపించవచ్చు, బట్ లోపల కొంచెం వేరే కలర్, పైన కొంచెం డార్కర్గా ఇలా వస్తూ ఉంటాయి. ఇంకా ఆకులు కూడా చూసారు కదా ఎంత అందంగా అనిపిస్తోంది. సో ఇలా కొన్ని డ్రమ్స్లో హాఫ్ కటింగ్ చేసి డ్రమ్స్లో నాటారు, కొన్ని టబ్స్లో. సో ఈ విధంగా అయితే డైరెక్ట్ కొన్ని పాట్ మెథడ్లో నాటారనమాట, చిన్న చిన్నవి. ఇంకా కొన్ని డైరెక్ట్గా చిన్న చిన్నవి టబ్లోనే నాటారు. ఇంకా ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను రండి. వాటర్ ప్లాంట్స్లో అయితే ఇక్కడ జపానికా అని పిలుస్తారు, వాటర్ రోజ్ లేదంటే రోజ్ అని కూడా పిలుస్తారు, వైట్ కలర్. సో చూసారు కదా, చిన్న చిన్నగా మనకు లిటిల్ రోజెస్ వస్తాయి కదా, క్యూట్గా, అంత బాగా ముద్దుగా ఉన్నాయి. సో ఇది తీసుకోవాలనుకున్నాను, బట్ అది కాస్ట్ అయితే 300 చెప్పారు. సో వాటి బదులుగా లోటస్ చూద్దాము, నెక్స్ట్ టైం జపానికా ప్లాంట్ని కొందాము అని. చూడటానికి తూటి కూర లాగా అనిపిస్తుంది చూడండి. సో మీకు వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర ఇవి ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా బాగా జపానికా అంటే వాటర్ రోజ్ అయితే మంచిగా పూస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ క్యాక్టస్కి ఎన్ని పువ్వులు వచ్చాయో. సో ఇలా నాటి మనం చాలా రోజులు అందులో వదిలేసినా కూడా ఎక్కువగా రిపోర్ట్ చేయకుండా పువ్వులు అనేవి వస్తాయి. ఇంకా ఇలానే చూస్తూ వెళ్తూ ఉంటే కొంచెం షేడ్లోనే చాలా ఉన్నాయి కాబట్టి మాకైతే కన్ఫ్యూజన్ అయిపోయింది. సో అందుకనే అమ్మకి కాల్ చేసి ఇచ్చామన్నమాట ఏం వెరైటీ కావాలని. సో అమ్మ ఇంత కాస్ట్లో ఉంటే చాలని మా అమ్మ అయితే చెప్పింది. సో అందుకనే ఆ రేంజ్లోనే చూస్తూ ఉన్నామన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం రేంజ్ ఉన్నవన్నమాట, హై కాస్ట్లీ ఉన్నవి. సో అక్కడ వైట్ కలర్ పువ్వులు చూపించాను కదా పెద్ద డ్రమ్లో, సో అవైతే 3000 అంట మొక్క. సో అందుకని అంత రేర్ వెరైటీవి ఒకేసారి మనం కొని సరిగా నాటకపోతే వెళ్ళిపోతాయి కదా. సో అంత కాస్ట్లీ కాకుండా మనం పెంచేటప్పుడు కొంచెం మీడియం సైజ్, మీడియం రేంజ్ ఉన్నవి తెచ్చి బాగా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు కొత్త కొత్త కలెక్షన్స్ని ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ బాతింగ్ టబ్లో చూపిస్తాను రండి, కొంచెం డబల్ షేడ్ ఉన్నది. సో ఇది చాలా ఇష్టమైంది, ఎందుకంటే ఇది కొంచెం డబల్ షేడ్ ఉంది అండ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. లాస్ట్లో ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. సో దాన్ని, ఆ మొక్కని రాచ్మేకన్నో లేదా రాస్మేచన్ అని అంటారు, ప్రొనౌన్సియేషన్ మీరు కొంచెం చెక్ చేసినట్లయితే తెలుస్తుంది. సో కొన్ని కొత్త కొత్త పేర్లు ఉన్నాయి కాబట్టి పలకటానికి కూడా కొంచెంలో డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఐడీస్ అనేది ఒక్కొక్క వాటర్ లిల్లీకి ఐడి అనేది డిఫరెంట్గా, అంటే వేరే వేరే పేర్లు పెట్టి ఉంటారు కాబట్టి మనకు అంత తొందరగా సేమ్ అనిపిస్తాయి కదా కలర్స్, మనం నార్మల్ పర్పుల్ కలరే అనుకుంటాము, బట్ కొన్ని కొన్ని డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే వాటర్ ప్లాంట్స్లో డక్వీడ్, అజోలా, ఇంకా జపానికా, వాటర్ క్యాబేజ్ ఇవైతే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ చూపించాను కదా, ఆ మొక్కలంతా కూడా మీకు వైట్ కలర్వి 3000కి ఒక ప్లాంట్ అంట. ఇంకా చూపించిన అన్ని వెరైటీస్ కూడా 1000 పైనే ఉన్నాయి, అంటే 800 పైన
800కి నేను మీకు రాస్మేచన్ అని చూపించాను కదా, బాతింగ్ టబ్లో నాటినది. సో అది 800కి ఒక మొక్క. ఇంకా వేరే కొత్తగా పువ్వులు వచ్చాయి కదా, ఆకులు ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా 1000 పైనే అనమాట. సో అందుకనే ఇంకా కాస్ట్ హెవీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఒక్కొక్క మొక్క కాస్ట్ అయితే అడగలేదు. ఎందుకంటే వాటి కలర్స్ బట్టి, వాటి పేర్లు పట్టి కూడా న్యూ హైబ్రిడ్ వెరైటీ కాబట్టి హెవీ కాస్టే ఉంటాయి. సో అందుకనే ఇంకా మేమైతే 500 లోపల 200 అలా ఉంటే చాలు, కొత్త వెరైటీ ఏవైనా కానీ అనుకున్నాము. బట్ ఈ 3 వెరైటీ మాత్రం 200 రూపీస్కి ఒక ప్లాంట్. సో పర్పుల్ కలర్, పింక్ కలర్, అలాగే వైట్ కలర్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా మాకైతే ఈ వాటర్ క్యాబేజ్, అలాగే కొన్ని డక్వీడ్, అజోలా వాటర్ ప్లాంట్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ షార్ట్స్లో అయితే చూపించాను వైట్ కలర్. ఇవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ పువ్వులు ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకా అంకల్కి అడిగితే చెప్పారనమాట, ఇంత హెవీ బ్లూమింగ్స్ అన్నీ రావటానికి సో మీరు పాటింగ్ మిక్స్ ఏమి ఇస్తారంటే, సో సేమ్ ఎర్రమట్టి వాటిలోనే నాటుతారంట. ఇంకా హెవీగా బాగా సన్లైట్ పడితే పువ్వులు అనేవి వస్తాయి. బట్ ఒకసారి నాటిన తర్వాత పువ్వులు రావాలి అని అలాగే వదిలేయరాదు. సో మీరు న్యూట్రిషన్ లేదంటే మంచిగా ఎన్పికే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటేనే పువ్వులు వస్తాయి. లేదంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, పువ్వులు రావు అని చెప్పారు. సో మంచి సన్లైట్ ఉండాలి. ఇంకా మీరు ఏమేమి ఇస్తారు పువ్వులు బాగా బ్లూమింగ్స్ రావటానికంటే, మస్టర్డ్ కేక్, ఈ మధ్య కొలాంచి పౌడర్, సో వీటిల్ని వాడుతారంట. అంటే పాకెట్స్లో కట్టి మనం వాటి లోపల మట్టి లోపల పెట్టినట్లయితే మంచిగా హెవీ బ్లూమింగ్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా సీక్రెట్ టిప్స్ అయితే చెప్పారు. ఇంకా ఫేస్బుక్లో కూడా సెల్ చేస్తారంట. వీళ్ళ ఫేస్బుక్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మెసేజ్ చేయండి. ఇంకా ఏమేమి పువ్వులు వచ్చాయి నేను చూపించాను కదా, ఇక్కడైతే కొన్నే పువ్వులు కనిపించాయి. అక్కడ మీరు ఒక్కసారి చూసి ఎంత కాస్ట్ అనేది మెసేజ్ చేసి కనుక్కోండి. చూసారు కదా, ఫైనల్గా అయితే మొక్కలు తెచ్చాము. సో ఈ విధంగా అయితే మేము వాటర్ లిలీ కలెక్షన్స్ అయితే ఏ విధంగా ఉందనేది చూపించాను కదా. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.